డే 1 ఆఫ్ కాశీ మామ. నైట్ స్టేయింగ్ వచ్చేసి మనం ఇదే మఠంలో ఉన్నాం మామ. డీటెయిల్స్ అయితే క్యాప్షన్ లో పెడతాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి అస్సీ ఘాట్ నుంచి స్టార్ట్ చేసిన మామ నా జర్నీ. ఇది వచ్చేసి క్షమేశ్వర్ ఘాట్. ఇక్కడే క్షమేశ్వర్ మహాదేవ్ ఉంటారు. ఈ టెంపుల్ ని రావణుడు నిర్మించారని పురాణాల్లో ఉంది. ఇది వచ్చేసి మణికర్ణిక డే టైం మామ. అండ్ ఇదే కేదారేశ్వర్ టెంపుల్. ఈ టెంపుల్ ని మినీ కేదార్నాథ్ గా భావిస్తారు. ఇది వచ్చేసి మణికర్ణికేశ్వర్ టెంపుల్ మామ. గర్భగుడి అయితే భూమి లోపల ఉంటుంది. ఇది వచ్చేసి సిద్ధేశ్వరి టెంపుల్ మామ. ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకుని తినడానికి స్టార్ట్ అయిపోయినా. బనారస్ లోనే ఫేమస్ అయిన బడి కచోరీ కోసం వచ్చేసిన మామ. టేస్ట్ అయితే ఎక్దమ్ ఉండే. మీరు కూడా బనారస్ వస్తే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ బనారస్ పాన్ కూడా మిస్ అవ్వకండి. అన్ని చూసుకొని వచ్చేసరికి టైం 4 అయింది మామ. నెక్స్ట్ వచ్చేసి గంగా నదిలో స్నానం పూర్తి చేసుకుని గంగా ఆరతి కోసం వెయిట్ చేస్తున్నా. పబ్లిక్ ని చూస్తుంటే ఆరతి కోసం కాదు, జస్ట్ వీడియోస్ కోసం వచ్చినట్టే ఉంది. అండ్ ఫైనల్ ఇట్స్ హ్యాపెనింగ్. అది కంప్లీట్ చేసుకుని మిగతా ప్లేసెస్ కవర్ చేయడానికి స్టార్ట్ అయిపోయినా మామ. ఇది వచ్చేసి గంగా ఘాట్ నైట్ వ్యూ. పెయింటింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. ఇది వచ్చేసి గాయ ఘాట్ లో ఉన్న శివలింగం మామ. ఘాట్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుని రిటర్న్ అయ్యే టైంలో పక్కనే మృత్యుంజయ టెంపుల్ కనిపించింది మామ. దానికైతే స్టార్ట్ అయిపోయినా. ఈ టెంపుల్ లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఇక్కడ బావిలో ఉన్న నీళ్లు తాగితే మనకున్న రోగాలని తొలగిపోతాయని పురాణాల్లో ఉంది. స్టేయింగ్ కి రిటర్న్ అయ్యే టైంలో ఒక దోశ తినేసి వెళ్ళిపోయినా మామ. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 3 లో డిస్కస్ చేద్దాం.